ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, హూస్ ట్రస్ట్ ఈజ్ ఇన్ ద లార్డ్. యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించును గాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. గమ్యం ఎరుగని మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నమ్మకమే మనల్ని బాగా నడిపిస్తుంది. తర్వాత అడుగు ఎలా ఉంటుందో, తర్వాత దారి ఎటు వెళ్తుందో, తర్వాత మలుపులో ఎన్ని ప్రశ్నలు ఎన్ని పరిస్థితులు ఎదుర్కోవాలో తెలియనప్పటికీ కూడా మన మీద మనకున్న నమ్మకం, మన శక్తి మీద మనకున్న నమ్మకం, ఈ మార్గము గురించి నీకు చెప్పిన వారి మీద నీకున్న నమ్మకం, నువ్వు సేకరించిన అనుభవ సాక్ష్యాల మీద ఉన్న నమ్మకమే గొప్ప నిరీక్షణతో ఆ మార్గంలో నిన్ను నడిపిస్తుంది. వాస్తవానికి ప్రతిరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఏ విధమైనటువంటి పరిస్థితులైనా సరే మన విశ్వాసాన్ని కదిలించటానికి ప్రయత్నం చేస్తాయి. పరిస్థితుల రీత్యా నమ్మకాన్ని కోల్పోయి కృంగిపోయిన స్థితిలో దిగజారిపోవటానికి ఇవన్నీ కారణంగా నిలబడతాయి. అదే నీ నమ్మిక నీ సృష్టికర్త అయిన దేవునిపై ఉంటే నీవు ధన్యుడివే సుమా. నీకు నీ దేవుని మీద ఉన్న విశ్వాసం నిన్ను ధన్యునిగా చేసి నీకు నీ దేవునికి మధ్య ఒక అవినాభావ సంబంధాన్ని నెలకొల్పి అది పనిచేయటం ఆరంభిస్తుంది. దీని ద్వారా వాస్తవానికి అద్భుతాలే జరుగుతాయి. ఎందుకంటే యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడట. నిజమే, ఆయనే మనకు ఒకే ఒక భరోసా, మన రక్షణ, మన మార్గదర్శి, మన పోషకుడు కూడా. నమ్మకం అంటే కేవలంగా ప్రభువా నేను నిన్ను విశ్వసిస్తున్నాను అనడం మాత్రమే కాదు. పరిస్థితులు ఎలాగున్నా, వ్యతిరేకంగా ఉన్నా, కనబడే మార్గం లేకపోయినా హృదయం దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన నన్ను వినుముడు అని స్థిరముగా విశ్వసించటం. ఇది వాస్తవానికి మన లోపల ఒక ఆత్మీయమైన ఆధారం, మనసుకు ఎంతో బలాన్ని చేకూర్చేటటువంటి శక్తి. నీ మార్గంలో మూయబడిన అనేకమైన ద్వారాలు తెరవగలిగిన వాడు, నీ మార్గాన్ని సరళము చేయువాడు ఆయన. అసాధ్యమైన కార్యములు సాధ్యము చేసి నీకు ఆశ్రయమై ఉండి దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ నమ్మకం ఎవరి మీద ఉన్నదో, ఎవరిని ఆశ్రయముగా నువ్వు తీసుకుంటున్నావు, ఎవరి నీడన నీవు నిలబడుతూ ఉన్నావు, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నీ అననుకూల పరిస్థితులలో, కలవరపరిచే నేపథ్యాలలో, నీ ఎదురుగా వచ్చే వ్యతిరేకమైన పరిస్థితులలో నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరు నీ ఆశ్రయం? అది నీ విశ్వాసానికి తార్కాణంగా ఉంటుంది. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు ఆయన మీద ఉన్న నమ్మకం నిన్ను నడిపిస్తూ ఉంటే ఆయన మీద నీ భారాన్ని వేసి ముందడుగు వేయటానికి సిద్ధపడు. నీ తరువాత అడుగు నీకు భయం కలిగిస్తున్నా, ఎలాగ ఉంటుందో అన్న అనిశ్చితి నిన్ను కలవరపెడుతున్నా, దావీదుకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన తప్పించును. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యపరచబడి ముందడుగు వేయి. నువ్వు అడుగు ముందుకు వేస్తేనే ఆయన నీ మార్గము సరళము చేస్తాడు. నీ అడుగు ముందుకు వేస్తేనే మూయబడిన తలుపులు
తెరుస్తాడు. నువ్వు నడిచే మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు యోర్దానును దాటవలసి యోర్దాను దగ్గర నిలబడ్డారు. నమ్మకయుంచి బయలుదేరారు. మందసము మోస్తున్న యాజకుల పాదములు యోర్దాను నీళ్లను తాకినప్పుడే అద్భుత కార్యము జరిగింది. ఆరిన నేలను వారు నడిచారు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులను బట్టి, నీ భయాలను బట్టి నువ్వు ఆగిపోయావేమో. దేవుడు అంటున్నాడు, సాగిపో. ఆయన మీద నమ్మిక ఉంచి నువ్వు సాగుతూ ఉన్నప్పుడు నీ మార్గము సరళము చేయవాడు ఆయన. నీ భారాన్ని ఆయన మీద వేయి. ఆయనను నమ్ముకో, నీ కార్యము నెరవేరుస్తాడు. సమస్య వైపు చూడకు. నువ్వు నిన్ను భయం పెడుతుంది సమస్య. నువ్వు వెనకడుగు వేసేలాగా చేస్తుంది. ఆయన వైపు చూస్తూ నీ భారం ఆయన మీద మోసి నువ్వు ముందడుగు వేస్తే నీ ప్రతి అడుగు బలపరుస్తాడు ఆయన. ప్రతి ఆలోచన స్థిరపరుస్తాడు ఆయన. నీకు నీ మార్గం అంతటిలో నీకు ఆశ్చర్యదుర్గముగా ఉంటాడు. ఈ నూతన దినాన్ని ఆ గొప్ప నిరీక్షణతో, ధైర్యముతో, నమ్మకంతో ప్రార్థనాపూర్వకముగా ప్రయాణాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకు అనుగ్రహించారు నాయన. ఈ నూతన దిన ప్రయాణం మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, మీ కొరకు యోగ్యమైన పాత్రగా అనేక మందికి దీవెనకరముగా మమ్మల్ని మార్చి మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.